ఇది ఎల్బీ నగర్ కాలనీలోని మన మేడ్చల్ ఎల్బీ నగర్ కాలనీలో అరేంజ్ చేసిన గణపతి విగ్రహము, మట్టి గణపతి. ఎందుకంటే మనకు ఆల్రెడీ మీడియా మరియు గవర్నమెంట్ ఎన్జిఓస్ ఎంతోమంది కలిసి ఈ మట్టి గణపతిని అరేంజ్ చేయాలని ఎన్నో రోజుల నుంచి చెప్తున్నారు. నెగిటివ్ నుంచి ఇప్పుడు న్యూట్రల్ స్టేజ్కి వచ్చింది. ఇంకా ఫ్యూచర్లో పాజిటివ్గా ఒక రకంగా చూసుకున్నట్లయితే పర్సంటేజ్ చూసుకున్నట్లయితే 75 to 85% పైపులు వాళ్ళు వాలంటరీగా మట్టి గణపతిని పెడుతున్నారు. ఏమవుతుంది, ఈ ఎండాకాలం లోపల సూక్ష్మక్రిములు ఎక్కువ ఏమి ఉండవు, ఆ ఎండకు చనిపోతాయి. ఇప్పుడు కొత్త నీరు వచ్చినప్పుడు దాని లోపల అనేక రకమైన సమస్యలు వస్తున్నాయి. ఈ మట్టి గణపతి పెట్టడం వల్ల ఆ నీటి లోపల ఆ మట్టి అనేది ఆ మట్టి అలా వెళ్ళి దాని దగ్గర నుంచి ఆ మట్టి వినాయకుడి వల్ల మనము ఈ క్లే ఏదైతుందో దాని లోపల సారం చేర్చి మనకు ఈ సూక్ష్మక్రిములన్నీ చనిపోవడమే కాకుండా అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. ఈ మట్టి వినాయకుడి వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచికరము. ఎటువంటి ఈ పర్యావరణానికి, ఈ ప్రపంచం మొత్తము పర్యావరణాన్ని కాపాడాల్సిన సమయం ఆసన్నమైంది. అది ఈ గణనాథుడితో భాద్రపద శుద్ధ చవితి రోజు ఏదైతే అరేంజ్ చేస్తున్నామో ఆ భాద్రపద శుద్ధ చవితి రోజు స్టార్ట్ చేసేటువంటి మహాగణపతి ఆదిదేవుడి యొక్క పూజతో స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి అది కూడా సెంటిమెంట్గా ఏమవుతుంది, ప్రతి ఒక్కరి లోపల పాజిటివ్ ఎనర్జీ వచ్చేసి మన మనసు మంచి సంకల్పంతో ప్రారంభమవుతూ ఒక మంచి మట్టికి ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉందో, ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల కిందట మన పూర్వీకులు మట్టితోనే మొత్తం ఆడుకున్నారు. ఇప్పుడు ఈ రోజులలో మట్టి అనేది బొమ్మల ఒక గాజులో పెట్టుకొని కానీ ఒక గిన్నెలో కనిపోయి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మట్టి లేకుండా ఎన్నో పెద్ద గ్రామాలలో, పట్టణాలలో మనుషులు జీవిస్తున్నారు. సో ఈ రకంగా మట్టి గణపతిని అరేంజ్ చేసినట్లు అనేకటువంటి లాభాలు ఉన్నాయి. ఈ లాభాలు పర్యావరణానికి ఏంటంటే, ఇవి ఏ కలర్స్ కెమికల్స్ యూజ్ చేస్తే పర్యావరణంలో ఈ నీటిలో కలిసి ఆ నీటిలో చేపలు తినడము, చేపలను కానీ అనేక రకాల జీవరాశులు వాటిని తినడము, ఆ జీవరాశుల నుంచి మళ్ళీ మనుషులు తిని మనకు అనేక రకమైన కెమికల్స్ మనకే ఎటువంటి మనకు తెలియకుండానే ఇంకొక రకంగా ఇండైరెక్ట్గా మన శరీరంలోకి పోయి మన ఆరోగ్యకరానికి హానికరం చేస్తుంది. అందువల్ల మట్టి గణపతి అనేది శ్రేయస్కరమైనదని భావిస్తుంది. మేడ్చల్ ఎల్బీ నగర్ కాలనీ స్టేషన్ రోడ్ నుంచి వచ్చాము. మేము ప్రత్యేకంగా మట్టి గణపతిని పూజించాలనే ఉద్దేశంతో మట్టి గణపతిని పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ